ప్రతిపక్షాలు సభలో రచ్చ చేయాలనుకుంటే ఉపేక్షించేదే లేదంటున్నారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం తరపున ఏవైనా తప్పులు జరిగితే చెప్పండి, సర్దుకుంటాం అన్నారు. కానీ అసెంబ్లీ అంటే ప్రతిపక్షాలదే అనుకోవడం సరికాదన్నారు. నయీం కేసును ప్రతిపక్షాలు లేవనెత్తడం కాదు, ప్రభుత్వమే చర్చ పెడుతుందంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి పరిపూర్ణాచారి ఫేస్ టు ఫేస్. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండబోతున్న విషయాన్ని మాట్లాడడానికి శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు మనతో ఉన్నారు. సార్, వచ్చే అసెంబ్లీ సమావేశాలని ప్రతిపక్షాలు ఇటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఎప్పుడు ఇంత కసరత్తు చేయలేదు. అందులో కొత్త ఏం లేదు, కానీ కొత్త విషయం అంతకంటే లేదు. ఈ శాసనసభ సమావేశాలు ముఖ్యమంత్రి గారు ఎన్ని రోజులైనా జరపడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలకు ఒకవేళ వాళ్ళు చర్చించడానికి ఎంత సమయమైనా ఇస్తాం, కానీ ప్రతిపక్షాలు ఒకవేళ సభ జరగకుండా రచ్చ చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేటువంటి ప్రశ్న ఉండదు. మేము కోరుకునేది అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి. నిజంగా ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చినా, ఒకవేళ ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేసినా వారు ఎత్తి చూపితే మేము వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చేసింది కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనని అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ ప్రతి అంశం మీద కూడా ప్రభుత్వం ఈ సభలో చర్చ జరగాలని కోరుకుంటా ఉంది. ప్రభుత్వం తరఫున కూడా కొన్ని స్టేట్మెంట్స్ రూపంలో ఇప్పటిదాకా మేము ఏ కార్యక్రమాలు చేసినాం, ఏ రకంగా ప్రజలకు అందిస్తూ ఉన్నాం అనేటువంటిది ప్రజలకు కూడా అందజేస్తాం. ఇవాళ శాసనసభ అంటే కేవలం ఒక ప్రతిపక్షంలో ఒక 15 మంది శాసనసభ్యులు, 5 శాసనసభ్యులు ఉన్న పార్టీదే కాదు కదా. సభ అనేటువంటిది, సభలో ఉండేటువంటి సభ్యులు అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. అన్ని పక్షాలు, స్వపక్షాలు, విపక్షాలు అందరు సభ్యులు కూడా తమ తమ నియోజకవర్గాలకు, తమ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు చర్చించుకోవాలనుకుంటారు. ఎవరు ఎటువంటి చర్చ చేయడానికైనా, ఎవరు ఎటువంటి సమస్యను లేవనెత్తినా ప్రభుత్వం ప్రతి అంశం మీద కూడా లోతైనటువంటి చర్చ జరగాలి, అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి, ప్రజా సమస్యలపైన చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ప్రధానంగా మన రీసెంట్గా మీరు కామెంట్ చేశారు, ప్రతిపక్షాలని కాంగ్రెస్ని కడిగేస్తామని చెప్పేసి. అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అధికార పక్షాన్ని కడిగేస్తామని, అంటే ఏ అంశాల మీద ఇట్లాంటి దూషణలు వస్తున్నాయి? అంటే ఇష్యూ ఏంటంటే ప్రతిపక్షాలు కొన్ని అబద్ధాలను, అర్ధసత్యాలను బయట ప్రచారంలో పెడతా ఉన్నారు. మీడియాలో, పత్రికల్లో, ప్రెస్ కాన్ఫరెన్సుల్లో, స్టేట్మెంట్ల రూపంలో చేసేప్పుడు ప్రాజెక్టులు కట్టాలని మాట్లాడేది ప్రతిపక్షాలే. కడుతున్నటువంటి ప్రాజెక్టులను ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా చనిపోయినటువంటి వాళ్ళ మీద, పేర్ల మీద కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది ప్రతిపక్షాలే. సో వాస్తవాలను శాసనసభ వేదికగా ఏ రకంగా అడ్డుకుంటున్నారు? ఇలా ప్రాజెక్టులను అడ్డుకోవడం మీద కోర్టులో కేసులు వేస్తున్నారు, భూసేకరణ మీద కోర్టుల్లో కేసులు వేస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టి ఇలా చేస్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విషయాలను సభా వేదికగా తప్పకుండా ఆ ప్రతిపక్షాలను వాళ్ళని ఎండగడతాం. డెఫినెట్గా సభా వేదికగా ప్రతిపక్షాలు ఇంతకాలం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలకు సభకు కూడా వివరిస్తాం. ప్రధానంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన విషయంలో సీఎం కొత్త క్యాంపస్ కట్టుకున్నారు, కానీ 2 డబుల్ బెడ్రూమ్ కడతా అన్నారు, ఇప్పటివరకు కట్టలేదు. సీఎం కంటే డబుల్ బెడ్రూమ్ ముఖ్యం కదా క్యాంప్ ఆఫీస్ కంటే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు జరుగుతున్నాయి. సీఎం గారు కట్టినటువంటి క్యాంప్ ఆఫీస్ అనేది సీఎం గారి సొంత ఇల్లు కాదు, అది ప్రభుత్వాన్ని. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ ఇంట్లో ఉంటారు. సో అక్కడ పరిపాలన సజావుగా జరగడం కోసం నిర్మించిందే తప్ప, ఎందుకంటే ప్రతిపక్షాలకు దీన్ని బట్టి ఈ ప్రశ్నలోనే అర్థమవుతుంది, దెర్ ఈజ్ నో ఇష్యూ, దెర్ ఈజ్ నో పబ్లిక్ ఎజెండా. అంటే వాళ్ళకి ఎజెండా లేక, ప్రజా సమస్యలు లేక, ఇవాళ ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని, ఒక భవనాన్ని పట్టుకొని దాన్ని ఎజెండాగా చేస్తున్నారంటేనే ఈ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుంది. ఆ ప్రతిపక్షాలకు ఎజెండా లేదనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిద్దిపేటలో పోయి చూడండి, దాదాపు 2000 ఇల్లు యుద్ధ ప్రాతిపదికన కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, స్లాబులు పడ్డాయి, గోడలు పెడతా ఉన్నారు. ఇవాళ మీరు ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది, బాన్స్వాడలో జరుగుతుంది, కామారెడ్డిలో జరుగుతుంది, గజ్వేల్లో జరుగుతుంది, దుబ్బాకలో జరుగుతుంది, చాలా చోట్ల కూడా కడతా ఉన్నారు. ఆ ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా డబుల్ బెడ్ల రూమ్ల ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది, ఇల్లు మంజూరు చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో కొంత వెనుకబడ్డటువంటి మాట వాస్తవమే. అటువంటి చోట దాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించే అంశంగా చూస్తున్నాడు. ఏ ఇబ్బంది మాకు లేదమ్మా. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరి పుణ్యము? కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో దిగిపోయినాడు 2000 కోట్ల రూపాయల బకాయిలను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ బకాయిలు కాంగ్రెస్ పుణ్యం. కాంగ్రెస్ దిగిపోయినాడు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ 100% చెల్లించుంటే ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చేది. ఆ రోజు మీరు పెట్టిన బకాయిలే కొనసాగుతూ ఉన్నాయి. అయినా కూడా పిల్లలకు ఇబ్బంది రాకుండా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపు చేస్తూ ఉంది. ఇంకా ఏదైనా మిగిలిపోతే కూడా తప్పకుండా చెల్లిస్తాం. నయీం కేసు ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల జోక్యం ఉంది, అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కూడా ఉన్నారు. వీటిని ప్రభుత్వం తొక్కిపెడుతుందనే ఒక ఆరోపణ ఉంది. అది అసెంబ్లీలో ప్రభుత్వానికి ఇబ్బంది కదా.
అసలు ఇబ్బంది కాదు, మేమే స్టేట్మెంట్ ఇస్తున్నాం. ప్రభుత్వమే నయీం కేసు మీద మాట్లాడడానికి సిద్ధపడతా ఉంది. వాళ్ళు ప్రతిపక్షాలు అడిగినా అడగకపోయినా నయీం కేసు నిజంగా ఈ తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం. మీరు ఇంతకాలం మీరు పెంచి పోషించిన ముఠాలను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కట్టడి చేసింది. ఇలా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. గత కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో పెరిగినటువంటి ఈ ముఠాను ఈరోజు అంతమొందించినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అది డెఫినెట్గా మేమే పెడతాం, సభలో మేమే చర్చ పెట్టి మేమే మాట్లాడి మీరు ఇంతకాలం ఏం చేసిండ్రో, ఈ పాపాల ప్రభావం ఎవరిదో, దీని పుణ్యం ఎవరిదో అన్నీ కూడా సభా వేదికగా చర్చిస్తాం, ఎండగడతాం. అంటే ప్రధానంగా ప్రతిపక్షాలకు సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడకుండా అధికార పక్షం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని ఒక విమర్శ ఉంటుంది. లైక్ రేవంత్ రెడ్డి, మిగతా పార్టీకి సంబంధించి పాపం వాళ్ళు పెద్దవాళ్ళుగా భావిస్తున్నట్టు అంత అవసరం మాకు లేదు. ఎవరైనా ఏ అంశాన్నైనా చర్చిస్తే చర్చకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అన్ని అంశాల మీద చర్చించడానికి సిద్ధం ఉంది. నయీంకు సంబంధించినటువంటి కేసు మీద కూడా ప్రభుత్వమే ప్రకటన చేస్తా అంటున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో చారి, ఎన్టీవీ, సిద్దిపేట.